వచ్చావా? గుర్రం. యాక్చువల్ గా సినిమాలో చిరంజీవి గారు గుర్రంతో వచ్చి రాధాతో డాన్స్ చేశారు. నేను గుర్రంతో వచ్చి గాడితో డాన్స్ చేయాల్సి వచ్చింది. అబ్బా ఊరుకోండి, ఈ పాట వింటుంటే మన శుభలేఖలు గుర్తుకు రావట్లేదు. శుభలేఖ, ఆ లేఖే ఈ రేఖను మార్చింది. శుభలేఖ అంటే ఏంటో తెలుసా అండి? ఒక డేట్ చెప్పి బంధువులందరినీ పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని రాయటమే శుభలేఖ. అదే నిజమైతే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశీర్దిస్తున్నారు కదండి. వాళ్ళు వచ్చేది రోజు పెళ్ళం వంట తినలేక ఆ రోజైనా మంచి భోజనం చేద్దామని వస్తారు. అందుకే వచ్చిన ప్రతి ఒక్కరు భోజనాలు ఎక్కడంటారు కానీ పెళ్లి ఎక్కడని ఎవడైనా అడుగుతాడా? మరి తాళి కట్టేటప్పుడు అందరూ లేచి నిల్చొని చూస్తుంటారు కదా. వాళ్ళు నిలబడేది చూడడానికి కాదే, కాసేపు మౌనం పాటించడానికి. అయ్యో ఏంటండి, వచ్చిన వాళ్ళందరూ బొకేలు తీసుకొచ్చి చేతిలో పెట్టి ఆశీర్దిస్తారు కదా. చచ్చిన తర్వాత సమాధి దగ్గర కూడా బొకేనే పెడతారు తెలుసా? ఏమంటున్నారండి? ముహూర్తం అనగానే ఎప్పుడు ఎన్నింటికని అందరూ అడుగుతారు తెలుసా? ఎప్పుడు ఎన్నింటికి? మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు ఎన్నింటికి? చూసావా? ప్రమాదం జరిగితే ఎవడైనా మొదట అడిగే ప్రశ్న అదే. పెళ్లి కూడా అలాంటిదే. సర్లే గాని సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, నువ్వేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్నే 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవా, నీకు దండం పెడతా. నిన్ను భరించలేకపోతున్నానే. మొన్నటికి మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా. ఆ దేవుడు వచ్చి వరాలు ఇచ్చినా బాగుండు. ఆల్రెడీ మీ ఫ్యామిలీకి చాలా వరాలు ఇచ్చాడు కదా. ఏ వరాలు? మీ అమ్మది భీమవరం, మీ నాన్నది మైలవరం, మీ తాత పోలవరం. చీచి, నీతో కాపురం చేయడం కంటే ఎక్కడికే? సూసైడ్ చేసుకోవడానికి. ఒక సంచి తీసుకెళ్ళు. ఎందుకు? ఎలాగో నిర్ణయం మార్చుకుంటావు, వచ్చేటప్పుడు 1 కేజీ టమోటాలు తెచ్చుకొని. మీరు చంపే టైపే గానీ చచ్చే టైపు కాదే. నిన్న హాస్పిటల్కి వెళ్ళానండి. చెక్ చేసుకుంటే ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే వచ్చింది. 10 సంవత్సరాల నుంచి నా రక్తం పీలుస్తుంటే ఒకటే కాక ఏమొస్తుంది? అయ్యా ఓ అబ్బో, ఓపిక కాపురం చేయడం మాత్రం చేత కాదు కానీ. ఓపిక కాపురం చేయడానికి నేను ఏమన్నా చెట్టేశ్వర పుజారానా, రాహుల్ ద్రావిడ్నా? ఓపిక కాపురం చేయాలి. సర్లే తొందరగా బయటికి రా, అక్కడ మీ ఫ్రెండ్ పెళ్లి ఉంది కదా, మనం మళ్ళీ వెళ్ళాలి, బస్ టైం అయింది. ఏమండి ఇంటికి కాలింగ్ బెల్ పనిచేయడం లేదు, దాన్ని బాగా చేసామని తీసుకురామని. ఏమైంది? వాడు రచ్చరాజు కంటే మేధావి. నన్ను వచ్చి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా మనం బయటికి రాలేదని వెళ్ళిపోయాడంట. అది సరే గాని నిన్న ల్యాండ్ అమ్మిన డబ్బులు 6 లక్షలు ఏం చేశారు? అన్ని ట్యాక్సులు బాగా 6 రూపాయలు మిగిలిన జేబులోనే ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకు ఆ జుట్టు అలా జరుపుకుంటున్నా? అందంగా ఉన్న ట్యాక్స్ వేస్తారు భయంగా ఉంది. అదే వెళ్దాం. అబ్బో హలో బాస్, మీరు చెప్పినట్టు బస్ స్టాండ్ లో బాంబు పెట్టేశాను బాస్. ఎనీ టైం పేవచ్చు. బీహార్ బీహార్. హలో మాస్టారు, సూట్ కేసు మర్చిపోయి వెళ్తున్నారు చూసుకోండి. పిల్లాన్ని మర్చిపోతే చెప్పేవాను కదండి, సూట్ కేసు కదా, ఏవో ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి. ఇంకేంటి విశేషాలు? కొంచెం నేను బాత్రూమ్కి వెళ్ళి వస్తాను, చూస్తారా? నువ్వు బాత్రూమ్కి వెళ్తే చూడటం ఏంట్రా? చూడమని సూట్ కేసు. సూట్ కేసా? వెళ్ళు నెగుతావా? ఏమండి కడుపులో ఎలకర పరిగిస్తున్నాయండి. మంచి పిల్లని ఒక దాన్ని చూసి మింగేవే, అదే లోపలికి వెళ్ళి తినేస్తుంది. రే 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 రే, ఏంట్రా ఏదో మావటవాడు ఏనుగు ట్రైనింగ్ చేసినట్టు? రోజంట లేచి వెళ్ళిపోతున్నారు. రే ఏంట్రా ఇదంతా? మాది ఫ్యాక్షన్ ఫేమ్ అండి. ఒరే గట్టిగా యాక్షన్ చెప్తే గుండెకి చేస్తావు, నీకెందుకురా ఫ్యాక్షన్ ప్రేమలో? ఏమండి ప్రేమించిన మేము ధైర్యవంతులు, మా పెళ్లిది కాదన్న వాళ్ళు ధైర్యవంతులండి. రేపు మీ పెళ్లికి ఫోటోలు తీస్తారు కదా, వాడు ధైర్యవంతుడు. మీరు అలాగంటారు గాని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. దాన్ని చేసుకున్నాక నువ్వు 30 సార్లు చేస్తావు సేమ్ అటెంప్ట్. ఏమండి మీరు అలాగంటారు గాని నన్ను ఇక్కడ పెట్టుకొని చూసుకుంటదండి. వాళ్ళు ఇక్కడ పెట్టుకొని చూడరా, ఇక్కడ ఏం పెట్టుకున్నామో చూస్తారు. అనుబంధం చెప్తున్నారు. ఏమండి మేము అర్జెంట్ గా రామచంద్రపురం వెళ్ళాలంటే ఏ నెంబర్ బండి ఎక్కాలండి? 108 అని ఒక నంబర్ బండి వస్తుంది, అది ఎక్కేసి వెళ్ళండి. అది అంబులెన్స్ కదండి. నువ్వు అందులో వెళ్తేనే సేఫ్ గా వెళ్తావు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ కాపురం ఉంటదరా? ఎలాగుంటదండి? గుమ్మడికాయ, దొండకాయ అలాగే ఉంటదరా? అయ్యారే ఏంటి రోజు మీ ఆవిడ మీద ఈ రోజు నువ్వు వచ్చావంటే? దాని పేరు నా దగ్గర ఎత్తకండి. దాన్ని ఉచ్చిన సార్లు చంపేయాలని ఉంది. నాయన మాత్రం బెడ్ మీద దోసి నలిపేయాలని ఉందా? నాకు చంపేయాలనే ఉంది.
రాత్రి నీకు బాగా తాగి ఎక్కువైందని బయట ఒకటే టాకు. మీకెలా తెలిసిందండి? దొంగ వచ్చి టీవీ ఎత్తుకుని వెళ్తుంటే నువ్వు పరిగెత్తుకుంటే రిమోట్ ఇచ్చి వచ్చావంటగా. కరెక్ట్ గా వచ్చావయ్యా. ఒక 10 సమోసాలు ఇవ్వు. ప్యాక్ చేసేయమంటారండి? ఎందుకు పెన్ డ్రైవ్ ఒకటి ఇస్తా, సమోసాలను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో వేసి ఇవ్వు. ఇవ్వ. ప్రభా నువ్వు మల్లెపూలు తీసుకోవచ్చు కదా. పెళ్లికి ముందు ఇలాంటివన్నీ ఎందుకండి? అయ్యి కట్టుకుంటే ఒక రకమైన ఊపు వస్తుంది. పారాషూట్ అనేది ఎగిరేవాడికి ఉపయోగపడుద్ది. ఎగరలేని శక్తి లేనివాడికి పారాషూట్ ఇచ్చిన ఒకటే, ఉపయోగం లేకుండా ఒకటే. మనకి పెళ్ళయి పిల్లలు పుడితే వాళ్ళిద్దరికి ఏం పేరు పెడదా? సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టు ఉంది కదా, అందులో మహేష్ బాబు వెంకటేష్ బాబు ఆ పేర్లు పెట్టుకోండి. ఆ సినిమాలో వాళ్ళకి పేర్లు లేవు కదా. నీకు పిల్లలు పుట్టరు కదా. ఏమిటి చచ్చిపోతే డైరెక్ట్ మన స్వర్గానికే వెళ్తామండి? ఏమండి స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఏం లేదు, మంచి ప్రైవేట్ బస్సు ఒకటి చూసి ఎక్కండి. వాడు ఖచ్చితంగా ఏ వాగులోకి బ్రిడ్జ్ లోకి తీసుకెళ్తాడో ఆటోమేటిక్ వెళ్ళొచ్చు. ఏమే వాడు టాయిలెట్కి వెళ్ళాడా, టాయిలెట్లు కడగడానికి వెళ్ళాడో అర్థం కావట్లేదు, ఇంకా రాలేదు వాడు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయాలంటే డబ్బు కావాలి కదే. లోపల పోయి డబ్బు ఉన్నట్టు. పరులు సొమ్ము చేత్తో తాకూడదే, ఒకేసారి పట్టేసుకోవడమే. అబ్బో ఏమండి గురుగారు నమస్తే. నమస్తే. ఆవిడ గారా? ఎలా బాగుందండి ఆవిడ? మా ఆవిడకి అంత బాగానే ఉంటది. మీరు బయటోరండి బాబు. ఏండి కావాలనే చేసుకుంటుంటారు అంత. ఏమండి మీ ఆవిడ గారు ఏంటండి బాబు అంత అందంగా ఉంది? చాలా బాగుందండి బాబు. అక్కడ పెట్టు. ఏమండి ఈ గొడవలంతా అనవసరం అండి. అందులో డబ్బు నగలు ఉందని మీకు తెలుసు, నాకు నాకు కూడా తెలుసు. అందరికీ అరే వాడు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళాడు. అయ్యో ఏం మాట్లాడతావయ్యా నువ్వు? ఏం మాట్లాడతా? ఇదంతా కాదు, మనం వాటాలు వేసుకోవటం కరెక్ట్ కాదు. జడ్జిలు ఉన్నారు, వాళ్ళు అడుగుదాం. మీరే పంచాలి ఎలాగైనా ప్లీజ్. ఓపెన్ చేసి పంచుకోండి. ఏం టెన్షన్ లేదు. బాంబ్ స్క్వాడ్ అన్న విషయం మర్చిపోయినట్టు ఫ్రీగా ఉండు, ఫ్రీగా ఉండు. అరే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందిరా. ఏమని? నీలాంటోడే ఇక్కడ అన్ని మసాలాలు అమ్మబండు అంటే మిడ్ నైట్ మసాలా ఉందని అడిగాడంట. ఇంకా లేవండి, ఇంటికి వెళ్దాం. లేవండి.